ఓం నమ శివాయ. మహాలయ పక్షం అనేది హిందూ క్యాలెండర్ ప్రకారము భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే 15 రోజుల కాలము. ఈ కాలంలో మరణించిన పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ కర్మలు చేస్తారు. ఈ 15 రోజుల కాలాన్ని పితృపక్షం అని కూడా అంటారు. ఈ కాలంలో పూర్వీకుల ఆత్మలు భూలోకంలో సంచరిస్తాయని, వారికి చేసే శ్రాద్ధ కర్మల ద్వారా సద్గతులు లభిస్తాయని నమ్ముతారు. మహాలయ పక్షం యొక్క ప్రాముఖ్యత: పూర్వీకులకు నివాళి ఇవ్వడము. ఈ పక్షంలో ప్రతి కుటుంబము తన పూర్వీకులు మరణించిన తిథిని బట్టి ఆయా రోజులలో శ్రాద్ధ కర్మలు తర్పణాలు చేస్తారు. పితృదేవతలకు శాంతి: మహాలయ పక్షంలో చేసే కర్మలు పితృదేవతలకు శాంతిని చేకూరుస్తాయని, తద్వారా కుటుంబానికి ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసము. మహాలయ అమావాస్య: ఈ పక్షం చివరి రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మహాలయ పక్షంలో ఏం చేస్తారు? తర్పణాలు మరియు శ్రాద్ధ కర్మలు. ఈ కాలంలో పితృదేవతలకు నీటితో కూడిన తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. దాన ధర్మాలు: పేదలకు, ఆశ్రయం లేని వారికి దానం చెయ్యడము, అన్నదానం చెయ్యడం కూడా ఈ కాలంలో ముఖ్యమైనది. మహాలయ పక్షమున పితృదేవతలకు ఆకలి అంటుంటారు. ఈ సందేహము మీకు కలగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తము ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తుంది. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. అన్నము వలన ప్రాణికోటి జన్మిస్తుంది, వర్షం వలన అన్నం లభిస్తుంది, యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞము కర్మ వలననే సాధ్యమవుతుంది. అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి, దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి, వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభావం కోసము తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్లకణముగా రూపొందించి, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదికి వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అప్పుడే వారికి పితృరుణం తీరుతుంది. రుణం తీరడమే మోక్షం. అంటే రేపు మనకైనా ఇంతే. పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు కనుక విష్ణుదేవత ప్రీత్యర్థం ఒక భోక్త. ఇది విశ్వదేవస్థానము. విశ్వ ఆర్జదేవతల ప్రీత్యర్థం ఒక భోక్త. ఇది పితృస్థానము. తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. ఇది మాతా మహాస్థానము. తల్లి, తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. ఇది సర్వకారుణ్య స్థానము. తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహితుల తక్కిన వారి ప్రీత్యర్థం ఒక భోక్త. ఈ విధంగా మీ పురోహితుని సూచన మేరకు ఈ పితృకార్యాన్ని హోమ తర్పణ పిండ ప్రధానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. శ్రద్ధయా క్రియతే ధ్యేయం శ్రాద్ధం అన్నారు పెద్దలు. 5 భోక్తలతో ఈ పితృయజ్ఞం జరిపించే ఆర్థిక స్తోమత లేని పక్షంలో కనీసం ఒక్క భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి. కానీ మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. మరొక విషయం, మనిషి అన్నాక బలహీనతలు సహజము. కనుక వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఈ పితృకార్యం చేసే అర్హత, అధికారం లేదు. శాస్త్రము ఈ వీలు కల్పించలేదు. కనుక మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధి విధాన పితృకర్మలు నిర్వహించడం వారి పుత్రులుగా మన విధి, కర్తవ్యం, బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి ఈ మహాలయ విధులు భక్తి శ్రద్ధలతో నిర్వహించి పితృదేవతల ఆశీస్సులను అందుకుంటారని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.